వీళ్ళు ఎవరిని వదిలేటట్లేదు. ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి ప్లాట్ను కూడా కబ్జాకు గురైందంటే ఇక్కడ ఆ వీర జవాన్ ఆయన అక్కడ సరిహద్దులలో మన దేశాన్ని రక్షిస్తుంటే ఆయన ఊర్లో ఉన్నటువంటి సొంత ఊర్లో ఉన్నటువంటి భూమినేమో ఇక్కడ కబ్జా పెట్టారు. చూడరిగా కబ్జాలకు లెక్కే లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు చెక్ పెట్టడానికి వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి నాయకత్వం. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగేటువంటి ఈ అక్రమాల మీద మరి ఎవరు నోరు మీద పట్టలేరు, ఎవరు కూడా స్పందించట్లేరు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఆఖరికి ఒక జవాన్ భూమి, ఇది శేర్లింగంపల్లిలో జరిగినటువంటి ఒక భూ కబ్జా, ఒక కార్పొరేటరే కొల్లగొట్టుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకుంటారు? ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, ఏముంటుంది ఇక్కడ రాజకీయ నాయకుల అండదండలతోటి అధికారులను బెదిరించేటువంటి పరిస్థితి, అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. దేశ రక్షకుడికి ఇదేనా మనం ఇచ్చేటువంటి గౌరవం? ఇక చూడండి, ఇది మీడియా దాకా ఎందుకు వచ్చింది అంటే కలెక్టర్కు రిక్వెస్ట్ పెట్టుకుంటూ కమిషనర్కు పెట్టుకున్నాడు జిహెచ్ఎంసీ. వీళ్ళిద్దరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఒక కలెక్టర్ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ కూడా బాధితుడు అంటే ఎవరైనా దేశ రక్షకుడు, మన సైనికుడు, సిఆర్పిఎఫ్ జవాన్, ఈయనకే ఇంత జరిగిందంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. వీళ్ళు ఎవరిని వదిలేటట్లేరు. ఆర్మీ జవాన్ ఈ దేశ రక్షణ కోసం తన కుటుంబాన్ని, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మరి దేశం బార్డర్లో ఉండి శత్రువులతో పోరాడుతున్నటువంటి ఒక ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి ప్లాట్ను కూడా కబ్జాకు గురైందంటే ఇక్కడ మరి దేశానికి అక్కడ రక్షణ కల్పిస్తున్నటువంటి ఆర్మీ జవాన్దే ఇక్కడ మన దగ్గరనేమో ఆయన భూమిని ఆయన అక్కడ యుద్ధం చేయడానికి సైనికులుగా పనిచేస్తున్నటువంటి ఆర్మీ జవాన్ దేశాన్ని కాపాడుతుంటే మరి ఆయనకు ఉన్నటువంటి భూమిని కబ్జా చేసినటువంటిది కూడా ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మనం చూద్దాం. సరిహద్దుల్లో కాపలా, సొంతూరిలో దగ. ఆ వీర జవాన్ ఆయన అక్కడ సరిహద్దులలో మన దేశాన్ని రక్షిస్తుంటే ఆయన ఊర్లో ఉన్నటువంటి సొంత ఊర్లో ఉన్నటువంటి భూమినేమో ఇక్కడ కబ్జా పెట్టినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అతను సిఆర్పిఎఫ్ అధికారి, ప్లాట్లపై మాజీ కార్పొరేటర్ కన్ను, ఖద్దరు అండతో కబ్జా పర్వం. చూడరిగా కబ్జాలకు లెక్కే లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు చెక్ పెట్టడానికి వచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి నాయకత్వం. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగేటువంటి ఈ అక్రమాల మీద మరి ఎవరు నోరు మీద పట్టలేరు, ఎవరు కూడా స్పందించట్లేరు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఆఖరికి ఒక జవాన్ భూమి, పోలీస్ ఆర్మీ జవాన్, మన దేశానికి రక్షణగా ఉన్నటువంటి ఒక జవాన్ బార్డర్లో పనిచేస్తుంటే అతని సొంత ఊరిలో ఆయనకున్నటువంటి భూమిని కూడా కబ్జా చేసినటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఒక కార్పొరేటరు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు, జిహెచ్ఎంసీ అధికారులపై పొలిటికల్ ప్రెషర్, శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ చర్యలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇది శేర్లింగంపల్లిలో జరిగినటువంటి ఒక భూ కబ్జాకు సంబంధించినటువంటి వార్త. మరి శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకుంటారు? ఒక జవాన్, ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ ఆర్మీ జవాన్కి సంబంధించినటువంటి ఊర్లో ఉన్నటువంటి భూమిని కొల్లగొట్టుంటే, ఒక కార్పొరేటరే కొల్లగొట్టుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడుతున్న ఒక జవాన్కు సొంత గడ్డపై రక్షణ కరువైంది. జమ్మూ కాశ్మీర్లో దేశ భద్రత కోసం విధులు నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్ సెకండ్ ఇన్ కమాండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎన్ ఆస్తులపై కబ్జా కోరలు చాచాయి. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని గోపన్పల్లిలో ఆయనకు చెందిన విలువైన ప్లాట్లను స్థానిక కార్పొరేటర్, ఆయన అనుచరులు కలిసి ఆక్రమించుకున్నటువంటి వైనము కలకలం రేపుతుంది. కోర్టులు ముట్టకాయలు వేసిన, పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన కబ్జాదారులు మాత్రం తగ్గడం లేదు సరికదా. ఏకంగా అధికారుల ముందే బెదిరింపులకు దిగుతున్నారు. చూడండి, ఒక సిఆర్పిఎఫ్ ఆర్మీ జవాన్ భూమినే ఇక్కడ కబ్జా పెట్టి అధికారుల మీదనే గుసాయిస్తున్నారంటే సామాన్య ప్రజలకు దిక్కెవరు అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు. మరి శేర్లింగంపల్లి జోనల్ కమిషనరు ఏం చేస్తుండని ఇక్కడ మనం గమనించుకోవాలి. స్టేటస్ కో ఉన్న కబ్జా ఆగలేదు అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసినా ఆగుతలేదు, ఏం చేసినా ఈ కబ్జాల పర్వం నడుస్తూనే ఉంది. గోపన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 155AA 156AA 2016లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్లాట్ నెంబర్ 11, 12లను చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే 2018 నుంచే ఈ ప్లాట్లపై కబ్జాదారుల కన్నుబడ్డది.
అప్పట్లో చెట్టి శ్యామ్ బాబు అనేటువంటి ఒక వ్యక్తి తన అనుచరులతోటి కలిసి సరిహద్దు గోడను కూల్చివేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే బాధితుడు సివిల్ కోర్టును ఆశ్రయించగా కేసు తేలే వరకు యథాస్థితి పాటించాలని కోర్టు స్పష్టమైనటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ చట్టాన్ని గౌరవించి అధికారి తన ప్లాట్ గోడను కూడా మరమ్మతు చేసుకోకుండా వదిలేసిండు ఆ సిఆర్పిఎఫ్ జవాన్. మరి డ్యూటీలో జవాను ప్లాట్లో ఫ్యాబ్రికేటెడ్ షెడ్డు, ఆయనేమో దేశీయ సరిహద్దుల్లా సిఆర్పిఎఫ్ జవాను కాపలా కాస్తుంటే ఆయన ఊర్లో ఉన్నటువంటి ఆయన భూమిలో ఆయన ప్లాట్లో మాత్రము మరి ఫ్యాబ్రికేటెడ్ షెడ్ వేసినట్టు ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ప్రవీణ్ కుమార్ జమ్మూ కాశ్మీర్లోని బంతలాల్లో విధుల్లో ఉన్న అదను చూసి కబ్జాదారులు రెచ్చిపోయారు. ఈ సిఆర్పిఎఫ్ జవాన్ ఎవరైతే ఉన్నారో మరి ఈయన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి బంతా ల్యాబ్లో విధుల్లో ఉన్నటువంటి ఆ టైమును చూసి ఈ యొక్క కబ్జాదారులు రెచ్చిపోవడం జరిగిందనేది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. 2024 జనవరిలో గచ్చిబౌలి 105 డివిజన్ కార్పొరేటరు వాసేపల్లి గంగాధర్ రెడ్డి, చెట్టి శ్యాంబాబు, శేఖర్ గౌడు, కృష్ణారెడ్డి తదితరులు కలిసి ప్రవీణ్ కుమార్ ప్లాట్తో పాటు పక్కనే ఉన్నటువంటి బిఎస్ఎఫ్ ఉద్యోగి రాఘవరావు ప్లాట్ను కూడా ఆక్రమించారు. ఈ సిఆర్పిఎఫ్ జవాన్తో పాటు ఇంకొక బిఎస్ఎఫ్ ఉద్యోగి రామారావు ప్లాట్ను కూడా ఆక్రమించినటువంటిది ఇక్కడ కనిపిస్తుంది మనకు. అంటే పాత సరిహద్దు గుర్తులను తుడిచేసి రాత్రికి రాత్రే కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. బాధితుడు ఏప్రిల్ 2025 సెలవులపై వచ్చి చూసేసరికి అక్కడ అక్రమంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ షెడ్ను నిర్మించడం కూడా చూసి ఆయన విస్తుపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి అధికారులను బెదిరిస్తున్న మాజీ కార్పొరేటరు, దీనికి సంబంధించినటువంటి వార్త చూడండి. ఈ అధికారులను కూడా బెదిరిస్తుంది ఈ మాజీ కార్పొరేటర్. ఈ వ్యవహారంలో జిహెచ్ఎంసీ అధికారుల తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన విచారణ ఒక ప్రహసనంగా మారింది. నిందితుడి బదులు కార్పొరేటర్ విచారణకు అసలు నిందితుడు రాకుండా ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో మరి వాళ్ళు ఒక విచారణకు రావాలని చెప్తే అసలు నిందితుడు కాకుండా వేరే అతను కూడా హాజరైనటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఆయన తరపున కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరై అధికారులను బహిరంగంగా వేధించినట్టు కూడా తెలుస్తుంది. బేఖాతరు చేస్తున్నటువంటి వార్త ఇది. ఎందుకంటే ఈ చట్టాలను కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు, అంటే లెక్క చేయట్లేరు అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. హైకోర్టు 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కూడా జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇక్కడ హైకోర్టు చెప్తుంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని, కానీ ఇక్కడ ఈ అసిస్టెంట్ సిటీ ప్లానరు తర్వాత డిప్యూటీ కమిషనరు మరి ఎలాంటి ఉత్తర్వులు కూడా వాళ్ళకు జారీ చేయనటువంటి వైనం ఇక్కడ కనిపిస్తుంది. అర్ధాంతరంగా నివేదికలు అక్రమ నిర్మాణం అని తేల్చిన కూల్చివేతలకు అధికారులు వెనుకడుగు వేయడం వెనుక భారీ రాజకీయ ఒత్తిడి ఉన్నట్లు ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. ఏముంటుంది ఇక్కడ రాజకీయ నాయకుల అండదండలతోటి మరి అధికారులు మరి పోయినా కూడా అధికారులను బెదిరించేటువంటి పరిస్థితి, అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. పేరుకే అధికారులు, ఆఫీసులు, సామాన్యుడు ఇక్కడ బిఎస్ఎఫ్ ఉద్యోగి, ఇక్కడ సిఆర్పిఎఫ్ ఉద్యోగి, ఇలాంటి వాళ్ళే మరి ఆస్తులు కొల్లగొట్టబడుతుంటే అంటే సామాన్యునికి ఏముంటుంది? మరి ఇక్కడ దేశ రక్షకుడికి ఇదేనా మనం ఇచ్చేటువంటి గౌరవం? దేశాన్ని రక్షించేటువంటి సిఆర్పిఎఫ్ జవాన్ ఎక్కడైతే మరి ఈ దేశాన్ని కంటికి రెప్పలాగా చూస్తున్నటువంటి జవాన్ భూమినే మరి కబ్జాలు పెడితే మరి దేశ రక్షకునికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అనేటువంటిదే ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. నేను సరిహద్దులో ఉండి దేశాన్ని కాపాడుతుంటే ఇక్కడ నా ఆస్తిని కాజేస్తున్నారు అని డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన డిపార్ట్మెంటు గ్రీవెన్స్ సెల్ ద్వారా జిల్లా కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో ఆయన మీడియాను ఇక చూడండి, ఇది మీడియా దాకా ఎందుకు వచ్చింది, ఈ భారత్ శక్తి పేపర్లో ఎందుకు వచ్చింది అంటే కలెక్టర్కు రిక్వెస్ట్ పెట్టుకుంటూ కమిషనర్కు పెట్టుకున్నాడు జిహెచ్ఎంసీ. వీళ్ళిద్దరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఒక కలెక్టర్ కూడా పట్టించుకునే పరిస్థితి లేడు. జిల్లా కలెక్టర్ కూడా నాకు అన్యాయం జరిగిందని ఒక సిఆర్పిఎఫ్ జవాన్ వెళ్ళి నా భూమిని కబ్జా చేసింది సార్, నాకు న్యాయం చేయండి సార్ అంటే కూడా కలెక్టర్ పట్టించుకుంటలేడు, ఈ యొక్క కమిషనర్ పట్టించుకుంటలేడు. తప్పని పరిస్థితుల్లో మీడియాను ఆయన సహకారం కోరి ఇక్కడికి వచ్చినటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఖద్దరు చొక్కాల అండతో సాగుతున్న ఈ భూదందాను అరికట్టి తక్షణమే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్కు సంబంధించినటువంటి భూమిని కబ్జా పెట్టిండ్రో మరి కలెక్టర్ పట్టించుకోవడం లేదు, జిహెచ్ఎంసీ కమిషనర్ పట్టించుకోవడం లేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే పోలీసులు యాక్షన్ లేదు. మరి ఎక్కడికి పోవాలనో తోయక ఆ యొక్క సిఆర్పిఎఫ్ జవాన్, దేశాన్ని కాపాడేటువంటి ఒక జవాన్ ఇంత దుస్థితి వచ్చింది మన దేశంలో, మన రాష్ట్రంలో. అంటే వాళ్ళు ఇప్పుడు ఆఖరికి ఏ దుక్కుదోసిన తొత్తులో ఎవరికి చెప్పాలనో ఫిర్యాదు. కలెక్టర్ అంటే
మరి ఒక రాజు ఒక జిల్లాకు ఎవరికి బాధ వచ్చినా ఏదైనా అన్యాయం జరిగినా మరి ఆ సమస్యను తీర్చేటువంటి కలెక్టరే పట్టించుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో అర్థం కాక మరి మీడియాను ఆశ్రయించినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. దాంతో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే మరి పూర్తి ఆధారాలతోటే ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ వీళ్ళు ఈ వార్త ద్వారానైనా మీరు మరి స్పందించి ఆ యొక్క సిఆర్పిఎఫ్ జవాన్కు న్యాయం చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఒక దేశాన్ని కాపాడేటువంటి రక్షణ ఉన్నటువంటి ఒక దేశ సైనికునికి మనం ఇచ్చేటువంటి గౌరవం ఇది కాదు. మీరు ఒక ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నారు మీరు కాబట్టి, రాజ్యాంగం తెలుసు కాబట్టి మరి ఇతనికి మరి రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏదైతే కబ్జా గురైనటువంటి ఆయన భూమిని కూడా ఆయనకు అప్పజెప్పాల్సినటువంటి దాని మీద విచారణ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ కలెక్టర్ గారు కానీ మరి ఖచ్చితంగా స్పందించి ఆ గోడు విన్నవించుకున్నా కూడా మీరు పట్టించుకోలేని పరిస్థితుల్లోనే అతను మీడియా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దానివల్లనే ఈ వార్త ఇప్పుడు పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మీరు న్యాయం చేసినట్టయితే ఇక్కడ రాకొచ్చే పరిస్థితి ఉండదు ప్రజలు. ఎందుకంటే పాత్రికేయుల దగ్గరికి, పేపర్ దగ్గరికి, మీడియా దగ్గరికి ఎప్పుడు పోతారు? ఈ సంస్థలన్నీ నిర్వీర్యమయ్యి వాళ్ళు కూడా మరి ఏదో రకంగా నెగ్లిజెన్స్ చేసినప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుందా అనేటువంటిది డెమోక్రటిక్స్ పోర్ట్ ఫిల్లర్గా ఉన్నటువంటి మీడియా దగ్గరకో పేపర్ దగ్గరకో వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకునేటువంటి పరిస్థితిలో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి ఆ బాధితుడు అంటే ఎవరైనా దేశ రక్షకుడు, మన సైనికుడు, సిఆర్పిఎఫ్ జవాన్, ఈయనకే ఇంత జరిగిందంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా స్పందించాలని మరి కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వార్త చూసైనా ఇప్పటికైనా స్పందించి ఆ సిఆర్పిఎఫ్ జవాన్కు మరి న్యాయం చేయాల్సిందిగా మరి ప్రజలందరూ కూడా ప్రార్థిస్తున్నారు. ఇకపోతే